హాయ్ పిల్లలు, ఎవరైతే ఇప్పుడు 9th నుంచి 10th వస్తున్నారో మీకు నేను కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరికీ స్కూల్లో చెప్పిన బాగా అర్థం అవుతూనే ఉంటాయి, కానీ కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. కాబట్టి మీ అందరికీ ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఇంకొంచెం ఈజీగా లెసన్ చెప్దాము. దీనివల్ల మీకు ఏమంటే బెనిఫిట్ అంటే ఓన్లీ మెటీరియల్ క్వశ్చన్సే కాకుండా ఇఫ్ ఎనీబడి ఓన్గా క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీకు లెసన్ అర్థమైతే మీరు దాన్ని ఓన్గా రాయొచ్చు. మీకు అది బెనిఫిట్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఓన్లీ మెటీరియల్స్ క్వశ్చన్స్, ఓన్లీ లెసన్ వెనకాల ఉన్న క్వశ్చన్సే చదవాలి అని కాకుండా ఎవరికైతే లెసన్ బాగా అర్థం అవుతుందో. సో బయాలజీలో ఫస్ట్ చాప్టర్ వచ్చి లైఫ్ ప్రాసెస్ అనమాట. పిల్లలు సపోజ్ కొంతమందిని మీరు చూస్తుంటారు కదా సినిమాల్లో, కళ్ళు తెరిచా ఉంటారు, ఏం చేస్తారంటే నిద్రపోతున్నారంటారు. వాడు బతుకున్నాడా లేడా అన్నది మనకు డౌట్. అప్పుడు ఏం చేస్తాం, మన వెళ్ళి మొహాన్ని నీళ్ళు కొడతాం, అవునా? రోడ్డు మీద కూడా కొన్ని జంతువులు పడిపోయి ఉంటాయి. అరే ఇది ఉందా లేదా తెలియట్లేదురా అని చెప్పి ఏం చేస్తాం, కర్ర పెట్టి కొంచెం కదిలేగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, అవి బతుకున్నాయా లేదా అన్న టెస్ట్ చేస్తున్నాం. అంటే వాటికి లైఫ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం మనం. లైఫ్ అంటే ఏంటి అసలు? లైఫ్ అంటే అది లైవా లేకపోతే డెత్తా అన్నది అనమాట. ఎలైవా డెత్తా, బతికుందా లేదా అన్నది మనం చెక్ చేస్తున్నాం అనమాట. సో అసలు లైఫ్ అనేది సరే, యానిమల్స్ని మనుషుల్ని అయితే మొహాన్ని నీళ్లు కొట్టో కర్ర పెట్టి కదిలిచ్చో మనకు తెలుస్తుంది. మరి చెట్ల గురించి ఎట్లాగా? చెట్ల మొహం మీద నీళ్ళు కొడతామా? కొట్టలేమే. చెట్లను కదిలిస్తామా? కదిలించలేమే. మరి ఒక చెట్టు బతుకుందా లేదా, దానికి లైఫ్ ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఆ చెట్టు యొక్క ఆకుల కలర్ని బట్టి, ఆ చెట్టు యొక్క గ్రోత్ను బట్టి తెలుస్తుంది. ఆకులు గ్రీన్ కలర్లో ఉన్నాయనుకోండి, ఆ చెట్టులో ఇంకా లైఫ్ ఉంది అని అర్థం. లేదు ఆకులన్నీ రాలిపోయి డ్రై అయిపోయింది అనుకోండి, అరే ఈ చెట్టు చచ్చిపోయిందిరా పాపం, నీళ్ళు పోయాక ఎవరు అని అనుకుంటాం. ఒక చిన్న సీడ్ని మనం మట్టిలో పెట్టి రోజు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉంటే ఏమవుతుంది, మనకి చిన్న మొక్కగా ప్రారంభమై అదే పెద్ద చెట్టుగా అవుతుంది. సో అలా కూడా మన చెట్ల యొక్క గ్రోత్ చూసి కూడా ఆ చెట్లు ఎలా ఉన్నాయి అన్నది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ పెద్ద పెద్దవి. మరి మన కంటికి కనపడని కొన్ని ఉంటాయి కదా, ఇన్విజిబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. అవి ఉన్నాయి లేదని ఎలా తెలుస్తుంది మనకి? వాటిని మనం తాకలేము కదా, మనం ముట్టుకోలేము, పెంచలేము, ఏమీ చేయలేమే. వాటిని మనం ఎలా కనుక్కుంటాము అవి ఉన్నాయా బాడీలో లేవా, అసలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అనేది? అంటే వాటిని మనం మైక్రోస్కోప్ ద్వారా చూసి అవి ఉన్నాయా లేదా, దానికి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఆ టెస్ట్లు యూజ్ చేసి కూడా మనం చెప్పగలం. అందులో కొన్ని ఉంటాయి వైరసెస్. ఈ వైరస్లు ఏమవుతాయి, మనకి జనరల్గా చూస్తే వైరస్లకి లైఫ్ లేనట్టుగా ఉంటాయి, ఏ మూమెంటు ఉండదు. అదే ఎప్పుడైతే ఒక బాడీలోకి వస్తాయో, ఒక సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయో వాటి మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట.